ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆశ్రమంలో వారికి సేవలు చేస్తూ ఉన్నాడు. అప్పుడే వ్యాసుడు కూడా ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే గాంధారి వ్యాసుణ్ణి ఒక కోరిక కోరింది. మహాభారత యుద్ధం జరిగి అప్పటికి 16 ఏళ్లయింది. ఈ 16 ఏళ్లు మరణించిన తమ కుమారులను తలుచుకుంటూ బాధపడుతున్నామని గాంధారి చెప్పింది. మీ యోగశక్తితో వారిని మరొక్కసారి చూపించాలని గాంధారి వ్యాసుణ్ణి కోరింది. అలాగే మరణించిన తన కుమారుడు కర్ణుణ్ణి చూడాలని ఉందని కుంతి కూడా వ్యాసుణ్ణి కోరింది. అప్పుడు అక్కడికి వచ్చిన వారందరి ఆత్మీయులను మరోసారి చూపిస్తానని వ్యాసుడు అన్నాడు. అప్పుడు వారందర్నీ గంగా తీరానికి తీసుకువెళ్లాడు. అప్పుడే వ్యాసుడు తన యోగమాయతో మరణించిన కౌరవులు ఇతర రాజులందర్నీ ఒక్కసారిగా చూపించాడు. ఆ మాయలో ఉన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీలకు దుర్యోధన, కర్ణ సహా తమ కుమారులు, బంధువులంతా కనిపించారు. భీష్ముడు, ద్రోణుడు అందర్నీ కడసారి చూసుకున్నారు. వ్యాసుడు దివ్యదృష్టి ప్రసాదించటం వల్ల ధృతరాష్ట్రుడు కూడా అందర్నీ చూడగలిగాడు. అలా ఒకరోజు పాటు ఆ మాయలో ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి ఉన్నారు. వారితో పాటు ఉన్న పాండవులు, ద్రౌపది, సుభద్ర వీరు కూడా తమ బంధువులతో ఒకరోజు పాటు గడిపారు. అలాంటి మాయను వ్యాసుడు సృష్టించాడు. ఆ మర్నాడు వారందరికీ సంతృప్తిగా వేడుకోలు పలికారు. వారంతా పైలోకాల్లో సంతోషంగా ఉన్నారని, అందువల్ల వారి గురించి ఎవరూ బాధపడాల్సిన పని లేదని వ్యాసుడు అందరికీ చెప్పాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.